ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ మధ్యలో నిలిపివేయడం భారత క్రికెట్ నియంత్రణ మండలికి పెద్ద నష్టంగా మారనుంది. ప్రస్తుతానికి వారం రోజులుగా ఈ మెగా లీగ్ ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెన్షన్ కారణంగా ప్రధాన వాటాదారులు, ఫ్రాంచైజ్ యజమానులు, ఆటగాళ్లు మాత్రమే కాకుండా హోస్ట్ ప్రసారకులు, స్పాన్సర్లు, ఇతరులు కూడా భారీ నష్టాన్ని చవిచూస్తారు. రద్దు చేయబడిన ప్రతి మ్యాచ్ వల్ల 100 నుంచి 125 కోట్ల వరకు ఆర్థిక నష్టాలు సంభవిస్తాయని ఒక అంచనా. పరిస్థితి తీవ్రమైన టోర్నమెంట్ యొక్క మిగిలిన భాగాన్ని పూర్తిగా రద్దు చేస్తే హోస్ట్ ప్రసారకులు వారు ఊహించిన 5,500 కోట్ల ఆదాయంలో దాదాపు 3వ వంతును కోల్పోయే ఛాన్స్ ఉంది. ఇక ప్లే ఆఫ్స్ యొక్క టికెట్ల ద్వారా వచ్చే డబ్బులు, బీసీసీఐ మిగిలిన లీగ్ మ్యాచ్ల నుండి వచ్చే టికెట్లు డబ్బులు ఆతిథ్య ఫ్రాంచైజీలు నష్టపోనున్నాయి. మార్చి 22 నుంచి ఈ నెల 25 వరకు షెడ్యూల్ చేసిన ఐపీఎల్ 18th సీజన్లో ఇంకా 16 మ్యాచ్లు మిగిలిన్నాయి. ఇందులో 12 లీగ్ మ్యాచ్లు కాగా 4 ప్లే ఆఫ్స్ దశవే. గురువారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోరు మధ్యలోనే నిలిపివేసిన ఇరు జట్లకు పాయింట్స్ ను కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ను తిరిగి నిర్వహిస్తారా లేదా ఇరు జట్లకు చెరకు పాయింట్ కేటాయిస్తారా అన్నది ఇంకా తెలియాల్సింది. అయితే ఈ మ్యాచ్ ఆగిపోయిన తర్వాత ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ నేషన్ ఫస్ట్ అని పేర్కొన్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశ భద్రత కోసం ఎన్ని వేల కోట్ల నష్టానికైనా మేం రెడీ అని బీసీసీఐ చెప్పకనే చెప్పింది.